ఈ రసరంజని రథానికి ఒక ప్రధాన ప్రేరక శక్తిగా, చోదక శక్తిగా ఉన్నారు. నేటి సభకు అధ్యక్షత వహించేందుకు వేదికపైకి వేయించేసిన శ్రీమాన్ డాక్టర్ కెవి రమణాచార్య గారికి కళాలోకం సాదర స్వాగతం పలుకుతోంది. ఎక్కడ కళ ఉంటే, ఎక్కడ నాటకం ఉంటే, ఎక్కడ హరికథ ఉంటే, ఎక్కడ ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉంటే అక్కడ తాను నుండి ముందుకు నడిపిస్తున్న డాక్టర్ కెవి రమణ గారిని రసరంజని కార్యవర్గం సాధారణంగా స్వాగతించింది. నాటకానికి, జానపద గిరిజన సంప్రదాయ వికసనానికి హైదరాబాద్ కేంద్రంగా అటు ఓరుగల్లు, శ్రీశైలం, రాజమండ్రి, హైదరాబాద్ అన్ని ఈ కేవలం 4 స్తంభాలుగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు దేశాన్ని ప్రకాశమానం చేస్తున్న విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేందుకు జరుగుతున్న కృషిలో ముందున్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి కిషన్ రావు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక సవినంగా ఆహ్వానిస్తోంది. నేటి రసరంజని 29వ వార్షికోత్సవ సందర్భంలోని ముచ్చటైన 3 రోజుల పండుగలోని తొలి సమావేశానికి ముఖ్య అతిథి ఆచార్య కిషన్ రావు గారు తన మనసు ఎప్పుడు లలితంగా సాగే గీతాల వైపు, సంగీతాల వైపు, సాహిత్యాల వైపు తేలేటి మన ప్రియమైన ఓలేటి డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు వేదికపైకి వేయించేస్తున్న గౌరవ అతిథిగా దృశ్య శ్రవణాలు, అలాగే పఠన పాఠ్యాలు, ఇలా ముద్రిత సాహిత్యం, దృశ్య సాహిత్యం, శ్రవణ సాహిత్యం మాధ్యమాల్లో తమదైన ముద్ర వేసుకున్న డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు ప్రముఖ సాహితీవేత్త, నేటి గౌరవ అతిథుల్లో ఒకరు. బాసర జ్ఞాన సరస్వతి కృపా కటాక్షాన్ని పలు వేదికలపై పంచుతున్న దైవజ్ఞ శర్మ గారు ఆత్మీయ అతిథిగా వేదికపైకి వేయించవలసిందిగా సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మ గారికి నమస్సులతో స్వాగతం పలుకుతోంది రసరంజని కార్యవర్గం. ముఖ్య అతిథి, సభాధ్యక్షులు, వేదికపై ఉన్న అతిథులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేసేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మానవ నాగరికత వికసనంలో, ఈ జ్ఞాన ప్రవాహంలో మరి రాతి యుగం అంటే కొండ గుహల్లో జీవితం ఆరంభించిన రోజు కూడా ఆ కొండ కోనల గోడలపైన బొమ్మలు గీసుకున్న ఆదిమానవుడి కళ ఇలా కాలగమనంలో, కాలగణనల్లో ముందుకు సాగుతూ అనేక రూపాలుగా విస్తరించి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రచార ప్రసార మాధ్యమ వేగం నుంచి సోషల్ మీడియా తుఫాను అనాలో సునామీ అనాలో తెలీదు, అలాంటి సోషల్ మీడియా తరుణంలో కూడా మరి ఈ నాటకాన్ని, ఇందాక వెలిగించిన జ్యోతిని ఎలా అయితే మనం మరింత జేగీయమానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామో, అలా చేస్తున్న గంగిగోపాల్ లాంటి గరిటడైనా చాలు అనుకునే రసజ్ఞ ప్రేక్షక మహాశయుల్ని రసరంజని మనస శిరస నమస్కరిస్తూ ఆహ్వానిస్తోంది. జ్యోతి ప్రకాశం గావించిన పెద్దలకు ధన్యవాదాలతో మల్లాది వెంకటరమణ గారు ప్రార్థనా గీతాన్ని అందజేస్తారు. ప్రముఖ నటులు శ్రీ మల్లాది వెంకటరమణ ప్రార్థనా గీతం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముచ్చటైన ఈ 3 రోజుల పండగ మురిపంగా ఆరంభించుకున్నాం. డాక్టర్ కెవి రమణ గారు ఎన్ని దశాబ్దాలుగా ఈ మనం తెలుగు సినిమా ప్రేమికులందరికీ తెలిసిన మాట జేవి సోమయాజులు అంటారు కదా, ఈ దీపానికి చేతులు పెట్టి కాపాడుతున్న మహనీయుడికి నమస్సులోని. అలా ఎన్నో సందర్భాల్లో మన వైదిక ఆధ్యాత్మిక సంస్కృతికి, సాహిత్య సంగీత హరికథ లాంటి కళారూపాలకి తమ హృదయాన్నే చేయిగా మలిసి కాపాడుతున్న పెద్దలు డాక్టర్ కెవి రమణ గారి అధ్యక్షతన ఇప్పుడు సభ సొగసుగా సాగనుంది. సభా సరస్వతికి నమస్కారం. మార్చి నెల వచ్చిందంటే రసరంజని వార్షికోత్సవం గుర్తొస్తుంది. గత 29 ఏళ్లుగా ఈ రసరంజని ఇలా ప్రవహిస్తుంది అనంటే, రసరంజని ఇలా ఉత్సవాలను నిర్వహిస్తుంది అనంటే ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలే అని చెప్పని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీకందరికీ ముందుగా నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకందరికీ మీ ప్రోత్సాహమే లేకపోయినట్టయితే ఈ రసరంజనికి ఉత్సాహం ఉండదు. మీరు వస్తూ నాటకానికి ఎప్పటికప్పుడు కూడా ఊపిరి పోస్తున్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి వార్షికోత్సవాల్లో మీ ఆశీస్సులు అందిస్తున్నారు. నిర్వాహకులైనటువంటి మా ముట్నూరు కామేశ్వరరావు గారు, నటరాజు గారు, సేనాపతి మోహన్ గారు, అలాగే నారాయణ స్వామి గారు, కామేశ్వర శర్మ గారు, రామశాస్త్రి గారు, అరుణ్ కుమార్ గారు, రామకోటేశ్వరరావు గారు, డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా నిర్వాహకులు. వాళ్ళందరూ కూడా ఈ రసరంజన్ని అనేటువంటి పల్లకీని మోస్తూ మనకందరికీ ఈ నాటకాలను అందిస్తున్నందుకు వారికి ముందుగా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సహృదయులు, సన్మిత్రులు, ఆత్మీయులు ఆచార్య తంగడి కిషన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమంలో తమ ఆశీ ప్రసంగాన్ని అందించి నిరంతరం రసరంజని ఇలాగే కొనసాగాలని చెప్పని ఆశీర్వదించడానికి, ఆకాంక్షించడానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి, సాహిత్యమన్నా, నాటకమన్నా, సంగీతమన్నా, నృత్యమన్నా, లలిత కళలన్నా దేనికైనా సరే ఒక వాంగ్మిలాగా ఉన్నటువంటి మా డాక్టర్ ఉలేటి భారతదేశం గారికి, మీకందరికీ మరొకసారి నమస్కరిస్తూ, ఈ సభా కార్యక్రమం 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు. కాసేపట్లో మనం సుఖినోభవంతు నాటకాన్ని చూస్తున్నాం. నాటక ప్రదర్శనే ప్రముఖమైనటువంటి లక్ష్యం కాబట్టి ముఖ్య అతిథి గారి సందేశాన్ని ఇవ్వాలని చెప్పడంతో మీకు తెలిసి వస్తుంది. తర్వాత 5 నిమిషాలు మాత్రమే ఉంటుందని. ముందుగా దైవజ్ఞ శర్మ గారిని తమ ఆశీ ప్రసంగాన్ని అందించాల్సిందిగా మనవి. సభాధ్యక్షులు గౌరవనీయులు రమణాచారి గారికి, మాన్యులు కార్యక్రమ ముఖ్య అతిథి విద్యావేత్త కిషన్ రావు గారికి, గొప్ప వక్త, వ్యాఖ్యాత, సుమనస్కులు ఓలేటి వారికి, రసజ్ఞ ప్రేక్షకులందరూ నమస్కారం. పుస్తకం చేయని పని,
ఉపన్యాసం చేయని పని ఒక నాటకం చేస్తున్నాడు ఒక భావకుడు. నాటకము ఒక దృశ్యకావ్యం, అది సమాహార కళ. నాటకం దృశ్యకావ్యమైనటువంటి నాటకం వల్ల సమాజంలో చైతన్యం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మాన్యులు రమణాచారి గారు కళాకారులకు కళా సంస్థలకు ప్రోది. ఆయన ఒక వెనుముక లాంటివాడు. గత 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో మొన్నటి మొగలయ్యే వరకు ఏమాత్రం పస ఉన్నా, జ్ఞానం ఉన్నా, యోగ్యత ఉన్నా తట్టి లేపేటువంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి మా రమణాచారి గారు. రసరంజని గొప్ప భావుకతో ఉన్నటువంటి సంస్థ. ఎన్నో నాటకాలు వేసి సమాజంలో ఎంతో చైతన్యవంతమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్థ రసరంజనిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందించవలసిగా కోరుతున్నా. హనుమంతరావు గారు మొదలుకొని ఈనాటి కళాకారుల వరకు ఏ రకమైన స్వార్థం లేకుండా సమాజంలో ఒక మంచి నాటకాన్ని అందిద్దామనేటువంటి ఉదాత్త ఆశయంతో ప్రారంభమైనటువంటి రసరంజని సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది పెద్దల ఆశీర్వాదంతో మంచి నాటకాన్ని అందించారు. మంచి కళాకారులకు సంకల్పం చేశారు, ప్రోత్సహించారు. ఆ రకంగా ఇవాళ రసరంజని 3 రోజుల నాటకానికి ప్రారంభం చేయటం చాలా సంతోషంగా ఉంది. నాటకంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దృశ్యకావ్యంలో చూసినప్పుడు మానసిక చైతన్యం కలుగుతుంది. ఒక దానం చేద్దామనే ఆలోచన వస్తుంది, ఏదైనా అసంకల్పితమైన ఆలోచనకు దూరంగా ఉందామనే ఆలోచన వస్తుంది. సమాజంలో ఉన్నటువంటి హేతుబద్ధం కాని విషయాల్లో మనసు వెళ్ళే అవకాశం లేదు. అది మనసు మీద ప్రభావం చేసే శక్తి నాటకానికి ఉంది. అలాంటి మంచి నాటకాన్ని వేస్తున్నటువంటి రసరంజని యాజమాన్యాన్ని చూస్తూ చివరిగా ఒక మాట, రమణాచారి గారు, నేను వారు ఉన్నారని చెప్పటం లేదు, ఆయన ఒక గొప్ప వాక్యం నాకు బాగా ఆకర్షించింది. వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు సెంట్రల్ ధార్మిక్ కౌన్సిల్లో నన్ను మెంబర్గా వేయించారు ప్రభుత్వంతో మాట్లాడి. అప్పుడు ఒక మంచి మాట అన్నారు, ఒక ఆఫీసరు ఏసీ రూముకు మాత్రమే పరిమితం అయితే క్రియేటివ్ వర్క్ జరగదు, నిర్మాణాత్మక పని ఏసీ రూమ్లో జరగదు, అది బయటి ప్రపంచంలోకి రావాలి. ఒక మంచి పని చేయాలి, ఒక మంచి దీపాన్ని వెలిగించాలి, ఒక మంచి మాట మాట్లాడాలి, ఒక మంచి సంకల్పానికి మనసు ఉద్రిక్తం కావాలి. ఆ రకంగా వారు ఉన్నప్పుడు అటు అధికారంతో పాటు కళాకారులను కళా సంస్థలు ఎప్పుడు విస్మరించలేదు. ఇవాళ సత్యనారాయణ గారు కూడా ఇక్కడ ఎన్నో సంస్థలు, ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతాం. ఆ రకంగా ఎంతోమంది కళాకారులకు, ఎంతోమంది కళా సంస్థలకు ఒక దీపం వెలిగించినటువంటి సౌజన్యమూర్తి. ఈనాటి సభాధ్యక్షులు, రసరంజని సంస్థలో వెలిగే దీపధ్వజం డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఈనాటి ముఖ్య అతిథి ఆచార్యవరేణ్యులు, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ దాని అస్తిత్వాన్ని ముందు తరాలు చెప్పుకునేలా తీర్చిదిద్దుతున్నటువంటి రూపశిల్పి ఆచార్య కిషన్ రావు గారికి, ఇతఃపూర్వమే ఆశీః ప్రసంగం చేసిన దైవ శర్మ గారికి, ఆహుతులకు నమస్కారం. కొసరాజు అనే కవి చాలా కాలం క్రితం ఒక మాట అన్నాడు, ఎవరెందుకు పుడతారో ఏ పని సాధిస్తారో ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు. వ్యక్తుల విషయంలో ఏమో కానీ వ్యవస్థల విషయంలో కూడా ఇది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న మాటగా నేను భావిస్తాను. అలాంటి ఒక వ్యవస్థే రసరంజని. పూర్వకాలంలో, పూర్వరంగంలో, నాటక రంగంలో అనేకమైన సంస్థలు, చరిత్రకెక్కిన సంస్థలు, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిన సంస్థల చరిత్రలు చాలా ఉన్నాయి. వాటిపైన విశేషమైన పరిశోధనలు జరిగాయి. అయితే ఇటీవలి కాలంలో, వర్తమానం కాలంలో, మనకి తెలుసున్న కాలంలో 3 పదుల వయస్సును సంతరించుకుంటున్నటువంటి ఒక గొప్ప సంస్థ రసరంజని. నాటకం అనేటువంటి ఒక గొప్ప కళను ముందు తరాలకు ఏ నియమ నిబంధనల ప్రకారం ఏ సంస్కారంతో అందించాలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించిన గొప్ప సంస్థ రసరంజని. ఆ సంస్థ కనుక 30 ఏళ్ల క్రితం పుట్టి ఉండకపోతే కొంతమంది మహనీయులని, ఆ మహనీయులైనటువంటి వాళ్ళు దర్శకత్వం వహించిన లేదా నటించినటువంటి గొప్ప నాటకాలను చూసేటువంటి ఒక అవకాశం మనకి కలిగి ఉండేదా అని ప్రశ్నించుకునే పరిస్థితి.
టికెట్ కొని నాటకం, అది 10 రూపాయలే కావచ్చు, 5 రూపాయలే కావచ్చు, 100 రూపాయలే కావచ్చు. ఒక నాటకాన్ని సినిమా హాల్కి వెళితే 250 పెట్టి మల్టీప్లెక్స్లో ఇవాళ సినిమా చూసినట్టుగా 10 రూపాయలనే కనీసమైన మూల్యంతో నాటకాన్ని చూసేటువంటి ఒక గొప్ప సంస్కృతిని తెలుగునాట పాదుకొల్పినటువంటి సంస్థ ఏదంటే రసరంజని. అమృతతుల్యమైనటువంటి నాటకాలను ఈ సమాజానికి అందించింది. ఒక కన్యాశుల్కంతో ప్రారంభించిన ప్రయాణం అద్భుతమైన నాటకాలను ఇవాళ జనానికి అందించింది. అంచేత రసరంజనికి సంబంధించినటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇప్పటికే నాటకరంగం పైన, నాటకరంగ చరిత్ర పైన అనేక విశ్వవిద్యాలయాల్లో బృహత్తరమైన పరిశోధనలు జరిగాయి, పరిశోధన గ్రంథాలు వచ్చాయి. ఇక ముందు కాలంలో కూడా ఒక సాకల్యమైన పరిశోధనలు జరిగేటువంటి క్రమంలో వచ్చే కొత్త పరిశోధనలలో ఒక ప్రకరణం ఎప్పుడు రసరంజని పైన నమోదై ఉంటుంది. నాటకం అనేది ఒక గొప్ప కళా ప్రక్రియ. మిగతా వాటి అన్నింటితో పోలిస్తే ఒక కవి తన పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు, కవి ఎవరు, నేనే నా పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటే 10 మంది కవులు ఈ ప్రాంగణంలో కనిపించే అవకాశం లేదు. 10 మంది తెలుగు లెక్చర్లలో, తెలుగు పంతుల్లో కనిపించేటువంటి అవకాశం మనకు ఉండదు. అలాగే ఒక గొప్ప సంగీతజ్ఞుడు కచేరీ ఇక్కడ ఏర్పాటు చేస్తే మరొక సంగీతజ్ఞుడు ఆ ప్రేక్షకులలో కనిపించడు. ఒక గొప్ప శోభానాయుడు లాంటి గొప్ప నృత్య కళాకారిణి యొక్క ప్రదర్శన ఇక్కడ ఏర్పాటై ఉంటే మరొక నృత్య కళాకారిణి ప్రేక్షకులలో ఉండదు. ఒక్క నాటక రంగంలో మాత్రమే మనకి ఆహ్వానం ఉన్న నాటకం ఉంది అని తెలిస్తే పత్రికాముఖంగా కనపడిన 10 మంది నటులు, 10 మంది రచయితలు, ఇతర రంగాలకు చెందిన వాళ్ళందరూ గుమికూడేటువంటి ఏకైక ప్రాంగణం కేవలం తెలుగు నాటకం మాత్రమే. అందుచేత నాటకం అనేది మానవ సంబంధాలను వెలికి తీయడంలో ఉండేటువంటి గొప్ప ప్రక్రియ. అందుకే ఒక ఆయన అంటాడు, నవరసపు అవపూర్ణమగు నాటకమందు ఎల్ల మానవులు గజ్జె కట్టి నటించెడు వేషధారులే, యవనిక ముందె గాని తెర కావల వేషము విప్పినంత రాజవండో భటుడెవండో స్ఫురింపదు సర్వము ఒక్క రూపమై. వాడు నాటకంలో రాజే అయి ఉండొచ్చు, భటుడే అయి ఉండొచ్చు, కానీ ఆ పాత్రల మధ్య అంతరాలు తప్ప నటుల మధ్య, నటీనటుల మధ్య, దానికి పనిచేస్తున్నటువంటి ఇతర కళాకారులు, అది ఆహార్యమే కావచ్చు, రంగాలంకరణ కావచ్చు, లైటింగ్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఈ కళాకారుల మధ్య ఏనాడు అంతరాలు లేవని, నాటక రంగమంతా ఒకటే కుటుంబం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప కళారూపం నాటకం. ఆ నాటకాన్ని ఒక ప్రమిదలా ఇప్పటికీ వెలిగిస్తున్నటువంటి రసరంజని దీర్ఘకాలం సాగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. రసరంజని ఒక దీపపు ప్రమిదలా వెలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించినటువంటి డాక్టర్ ఓలేటి వారికి నమస్కరిస్తూ, మాకు రసరంజనికి దీపంలాగా ఉన్నటువంటి వాళ్ళు గరిమెళ్ళ రామ్మూర్తి గారు మన మధ్య లేరు. శ్రీ జేవి సోమయాజులు గారు మహానుభావులు, వారు మాకు ఆదర్శం, వారు లేరు. డాక్టర్ చాట్ల శ్రీరాములు గారు, వారు ఇప్పుడు మన మధ్య లేరు. డాక్టర్ మొదల నాగభూషణ శర్మ గారు ఆచార్య స్థానంలో ఉన్నవారు, వారు ఇప్పుడు లేరు. అలాగే మిక్కిల్ ఫ్రాన్సిస్, వారు మా రసరంజనికి వెన్నుముక లాంటి వారు, వారు ఇప్పుడు లేరు. శ్రీ బి నారాయణ గారు, వారు మాకు అన్నీ తానై ఎప్పటికప్పుడు రసరంజని యొక్క ఉన్నతికి పాటుపడినవారు, వారు లేరు. లేని మహానుభావులు ఈ రసరంజని యొక్క పునాదికి తోడ్పడినటువంటి వారికి అందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తూ, ఇప్పుడు మడిపల్లి దక్షిణామూర్తి గారిని మనకు మరొక మహానుభావుని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. రసరంజని సమర్పించిన ఎన్నో వేదికలపై ఆ నటజ్యోతి కాంతుల్ని
ప్రకాశింపచేసింది. రసరంజనే కాదు, మన భాగ్యనగరమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో అనేక నాటక పరిషత్తుల్లో కూడా తమదైన ప్రతిభా ముద్ర వేసిన మహనీయుడు. రాజు మరణించే ఒక తార రాలిపోయి, రాజు మరణించే ఒక తార రాలిపోయే, నటుడు మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములందు, నటుడు జీవించు ప్రేక్షక హృదయమందు. అలా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న తల్లావచ్చల సుందరం గారి గురించి ఒక మాట చెప్పుకొని ఒక నిమిషం పాటు మౌనం పాటించి వారిని ఒకసారి మళ్ళీ మన మనసు లోతుల్లోంచి మనసు తెరపైకి ఆహ్వానించుకుందాం. ఒక తనికెళ్ల భరణి గారు, విశ్వమోహన్ గారు, ఇలా ఎందరో నటీనటులతో కలిసి అనేక నాటకాలు సమర్పించి తమ పాత్ర పోషణతో, తమ దర్శకత్వ ప్రతిభతో, తమ నిరాడంబర వర్తనతో, స్నేహశీల ప్రవర్తనతో అందరినీ నవ్వించి, నిన్నటిదాకా నవ్వించిన సుందరం గారు ఈరోజు ఏడిపిస్తున్నారు. ఇదేం బాగోలేదు సుందరం గారు అని అంటే, లేదు నేను స్వర్గంలో కూడా నవ్వుతూనే ఉంటాను నాటకాలు చూస్తూ. అందరూ నాటకం యొక్క లక్షణమే అందరూ నవ్వుతూ ఉంటామని చెబుతున్నారు అని భావిస్తూ వారికి అంజలి ఘటిద్దాం. ఒక నిమిషం మౌనం పట్టిద్దాం. వారు దొంగల బండి, ప్రసన్నకు ప్రేమతో, కొక్కరోకో, గార్ధపండం లాంటి ఎన్నో నాటకాలు చూసిన వారు ఎందరో ఉన్నారు ప్రేక్షకుల్లో. మౌనం కొన్ని క్షణాలే, కానీ జ్ఞాపకాలు ఇబ్బడి ముబ్బడిగా తన్నుకొస్తాయి. తల్లావచ్చల సుందరం వారి మనసే నాటక మందిరం. అధ్యక్షుల వారు. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు ఆచార్య తంగడి కిషన్రావు గారిని తమ సందేశం అందించాల్సిందిగా మనవి. సభాధ్యక్షులు గౌరవనీయులు రమణ గారికి, ఓలేటి పార్వతీశం గారికి, దైవజ్ఞ శర్మ గారికి నా వందనాలు మరియు అభినందనలు. నేను ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించారు. కానీ ఈ ముఖ్య అతిథి అనే మాట కంటే నన్ను నేను రసరంజని ప్రేక్షకునిగానే ఎక్కువగా భావించుకుంటాను. కారణం ఏమిటి అనంటే 1993లో కన్యాశుల్కం అనే నాటకం ద్వారా రసరంజని ప్రారంభమైనట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. జేవి సోమయాజులు గారు, జేవి రమణమూర్తి గారు, ఈ మిగతా బృందం అంతా వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. 1993 నుండి 2001 వరకు నేను చూడని రసరంజని నాటకం లేదు. దానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే, ముఖ్యంగా చెప్పాలంటే జేవి సోమయాజులు గారు. వారితో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహ అనుబంధం ఉండేది. అయితే వారు మీరు నాటకానికి వస్తున్నారు అని చెప్పేసి అని నాటకం చూసిన తర్వాత మళ్ళీ తెల్లవారి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక చర్చ చేసేవారు. ఎలా ఉంది నాటకం, ఎవరు ఎలా నటించారు అంటే, నాటక రంగానికి సంబంధించినటువంటి ఆసక్తి నాకు ఉంది ఒక తెలుగు ప్రొఫెసర్ గారి వారు భావించడం వల్ల ఆ రకంగా ఆ చర్చ జరిగేది. ఆ తర్వాత వారు మరి ప్రస్తుతం నేను వీసీగా ఉన్నటువంటి యూనివర్సిటీకే థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అనే డిపార్ట్మెంట్ను కూడా స్థాపించి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ జ్ఞాపకాలు నాకు ఉన్నాయి.
అప్పుడప్పుడు నేను ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వారి ఫోటోను చూసి వస్తూ ఉంటాను. అది నాకున్నటువంటి అనుబంధం. ఇక మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఉండాలి, 3 రోజుల ఉత్సవాలని చెప్పేసి ఆహ్వానించినటువంటి వ్యక్తి ముట్నూరి కామేశ్వరరావు. ప్రస్తుతం ఇతడు అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుండి నాకు ఫోన్ చేసి మీరు ఇవాళ ఉండాలి సార్ అతిథిగా అని చెప్పేసి అన్నాడు. ఇతనికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అని అంటే, ఇతడు రసరంజని కార్యదర్శి కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి ముట్నూరి యజ్ఞనారాయణ శర్మ గారు నాకు హై స్కూల్లో తెలుగు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ గారు. ఈ కామేశ్వరరావు మాట్లాడితే యజ్ఞనారాయణ శర్మ గారి ద్వారా అంటే వారే కనిపిస్తారు నాకు, వారే వినిపిస్తారు. ఇతడు మాటను నేను కాదనలేను. కాబట్టి ఈ రకంగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇకపోతే మా రమణ గారి గురించి చెప్పాలి అంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు అని మాత్రమే కాకుండా ఏ సాంస్కృతిక రంగమైనా ఏ సాహిత్య రంగమైనా వారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క ఆశీర్వచనంతో తప్పకుండా జరుగుతుంది. ప్రధానమైన మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, నేను ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వారు ఎంఎస్సి కెమిస్ట్రీ ద్వారా ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ మళ్ళీ ఎంఏ తెలుగు చదువుకొని ఎంఏ తెలుగులో పిహెచ్డి కూడా చేశారు. అది మాకున్నటువంటి ఆ అనుబంధం అలాగే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతుంది కూడా. ఇప్పుడు మా తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా ఎక్కువ సపోర్ట్ వారిది మాకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక మా పార్వతీశం గారు సార్, నేను దూరదర్శన్లో ఒక 3 ఇంటర్వ్యూలు చేశాను ఈ వారం అతిథి అనే పేరుతోటి 3 సార్లు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే మళ్ళీ జేవి సోమయాజులు గారు, జేవి రమణమూర్తి గారు, తర్వాత చాట్ల శ్రీరాములు గారు. వీళ్ళు 3 నాటకాల వాళ్ళు, సినిమా వాళ్ళు కూడా. కానీ నేను సినిమా గురించి కాదు, కేవలం నాటక రంగం గురించి మాత్రమే మిమ్మల్ని ప్రశ్నిస్తానని చెప్పేసి అడిగి వీరి సహకారంతో 3ని నేను ఇంటర్వ్యూ చేశానంటే మరి నాకు నాటక రంగం మీద ఉన్నటువంటి మక్కువ ఎలాంటిదో మీరు గ్రహించవచ్చు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రధానమైనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. మరి వాళ్ళ నాటకం సుఖినో భవంతు రచయిత నారాయణ బాబు. ఈ నారాయణ బాబు అనే అతను ఉన్నాడా ఇక్కడ? ఇలా ఈ నారాయణ బాబుకు ఏమిటంటే మా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం నాటక రచయితగా ఇచ్చాం సార్ ఈ మధ్య. కాబట్టి తెలుగు యూనివర్సిటీ అంటే అశరభ శరభ అనేటువంటి నాటకానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అతని నాటక ప్రదర్శన ఉంది. అంటే తెలుగు యూనివర్సిటీ అనే కుటుంబంలో ఒక సభ్యుడు కాబట్టి అతని కోరిక మేరకు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాను. ప్రత్యేకంగా నిన్ను అభినందించడం, నాకంటే చిన్నవాడివి కాబట్టి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగే సుఖినో భవంతు చాలా సుఖంగా అందరి క్షేమాన్ని కోరుతూ ఇలాగే మంచి మంచి రచనలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనందరికీ ప్రేక్షకులకు అతిథులందరికీ కూడా మన శర్మ గారు తప్పకుండా ఆశీర్వాదాన్ని అందజేస్తారు. వారు ఇక్కడ కూర్చున్నారు అంటే బాసర సరస్వతి అమ్మవారి ప్రతినిధిగానే కూర్చున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతటితో సెలవు. థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ఒక సంపూర్ణమైనటువంటి నాటకాన్ని దర్శిస్తున్న అనుభూతి నాకు ఈరోజు కలుగుతున్నందుకు నన్ను నేను అభినందించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు వారు చెప్పినట్టుగా వారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడే వారికి అవకాశం రావడం, వారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు 2009 ఫిబ్రవరి మాసంలో నేను పిహెచ్డి పొందటానికి వారి యొక్క ఆదేశం, ఆశీస్సులు వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారికి, వీరికి ఇరువురికి కూడా నేను సభాముఖంగా ఆ విషయాన్ని చెప్పినందుకు నమస్కరిస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపట్లో సుఖినో భవంతు నాటకాన్ని మనం చూడబోతున్నాం. ఆ సుఖినో భవంతు నాటకానికి దర్శకత్వం వహించినటువంటి మా రసరంజని నిర్వాహకుల్లో ఒకరైనటువంటి శ్రీ మోహన్ సేనాపతి గారిని మా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా సత్కారం అందుకోవాల్సిందిగా మనవి. ముందుగా శ్రీ మోహన్ సేనాపతి. మోహన్ సేనాపతి గారు చాట్ల శ్రీరాములు మొదలైన ఆభూషణ్ శర్మ వారి ప్రియ శిష్యులుగా ఆశీస్సులు అందుకుంటున్నారు. సోమేశ్వరరావు గారి ప్రియ శిష్యులు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అలాగే లిటిల్ థియేటర్స్ ముంబైలో కూడా వారి నాటకాలు ప్రదర్శించబడ్డాయి. ముచ్చటగా 3 నందులు ఉత్తమ దర్శకులుగా అందుకున్నారు. బంగారు నంది కూడా నడిచి వచ్చింది. బంగారు నంది ఆనందించిన దర్శకులు ఈరోజు సన్మానం అందుకుంటున్నారు. ఇంతకుముందు ముఖ్య అతిథి గారు ప్రస్తావించినట్టుగా
ఈ సుఖినో భవంతు రచయిత చిరంజీవి నారాయణ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. వారికి ఇప్పుడు సత్కారం. కర్షకుడి హలం కోరుకునేది జనజీవన సౌఖ్యం, అలాగే కవి కలం, కళాకారుడి కలం కోరుకునేది కూడా జనజీవన సౌఖ్యమే. ఆ సౌఖ్యానికి ప్రతిధ్వని సుఖినో భవంతు నారాయణ బాబు గారికి. సుఖినో భవంతు రచయితకు 10,000 రూపాయలు పారితోషికాన్ని రసరంజని సమర్పించుకుంటుంది. వారికి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సన్మిత్రులు చిరంజీవి శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారిని ముఖ్య అతిథిగా సత్కరిస్తారు శాలువ ద్వారా. కాసేపట్లో సుఖినో భవంతు నాటకాన్ని ప్రారంభింపబోతున్నాం. ఈ సభకి వందన సమర్పణ, ప్రేక్షకులకు వందన సమర్పణ చేయాల్సిందిగా మా కార్యనిర్వాహక సభ్యులు సన్మిత్రులు శ్రీ నటరాజు గారిని కోరుతున్నాం. సభకి నమస్కారం. ఇవాళ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ కిషన్ రావు గారికి, గౌరవ అతిథులు ఓలేటి పార్వతీ సింగ్ గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలు దేవజ్ఞ శర్మ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులకి, పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరికొద్దిసేపట్లో నాటకం సుఖినో భవంతు ప్రారంభం కానుంది. మీరందరూ తప్పక దాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఎన్ని డైలాగులైనా అద్భుతంగా పలుకుతారు. వందన సమర్పణ చేయడానికి ఉన్నటువంటి 3 వాక్యాల్ని ముచ్చటగా చెప్పినందుకు నమస్కారం. సభాధ్యక్షుడు డాక్టర్ కెవి రమణ గారికి, ముఖ్య అతిథి ఆచార్య కృష్ణరావు గారికి, గౌరవ అతిథులు ఓలేటి పార్వతీశం గారికి, దేవజ్ఞ శర్మ గారికి నమస్సులతో రసరంజని కార్యదర్శి ముట్నూరి కామేశ్వరరావు గారు అందిస్తున్న ఆత్మీయ సందేశం. రసరంజని 27 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో నాటకాభిమానులు, పోషకుల ప్రేమాదరాల్ని, ఎన్నో సంస్థల సౌజన్యాన్ని కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంస్థలకు ధన్యవాదాలు. వ్యవస్థాపక అధ్యక్షులుగా హెచ్జే దొరగారు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఆచార్య మొదల నాబోటి శర్మ గారు అందించిన అభిమానం, అలాగే రసరంజని భవితవ్యానికి రూపురేఖలు దిద్దిన పూర్వ కార్యదర్శి జేవి సోమాజులు గారు, ఉపాధ్యక్షులు చాట్ల శ్రీరాములు గారు, సహాయ కార్యదర్శి గరిమెళ్ల రామూర్తి గారు, కోశాధికారి ఫ్రాన్సిస్ గారు మాకు నిత్య స్మరణీయులు. ఇప్పటి మా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణ గారు చూపే వాత్సల్యం, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పట్ల వారికి ఉన్న అభిమానం, ముఖ్యంగా రసరంజని పట్ల వారి అనురాగం మాకు నిత్యము స్ఫూర్తిదాయకం. మా నాటక ప్రస్థానంలో నిత్య సహచరులై ఒక సమష్టి కుటుంబ స్ఫూర్తిని కలిగచేస్తున్న సహకార్యవర్గ సభ్యులకు, నటీనటులకు అందరికీ కృతజ్ఞతాంజలి. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యానికి, మా నాటకాలకు తుష్టి కలిగచేస్తున్న అశేష ప్రేక్షక జనానికి, మీడియా మిత్రులకు, అనేక విధాలుగా సహకరిస్తున్న సంస్థలకు, పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు అంటున్నారు. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఉన్న మనసంతా ఇక్కడే అంటున్న ముట్నూరి కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు ధన్యవాదాలు. రసరంజన్ 29వ వార్షికోత్సవ సందర్భంలోని ముచ్చటైన 3 రోజుల పండుగలో తొలి రోజు పండుగలో నాటకంలోకి ఇప్పుడే ప్రవేశించబోతున్నాం. ఆ నాటక సారాంశాన్ని గంటన్నర నాటకాన్ని ఈ చిన్ని అద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సుఖినో భవంతు నాటకం రచన శ్రీ ఎన్ నారాయణ బాబు, దర్శకత్వం శ్రీ మోహన్ సేనాపతి.